ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నగరాల్లో నీటి కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఇండియాకి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు రావాల్సిన అవసరం ఉంది. నిజానికి రుతుపవనాలు రావాల్సిన సమయం కూడా దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించకపోవడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. అసలు ప్రతి ఏడాది జూన్ మొదటి వారానికే కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు ఈసారి ఎందుకు ఆలస్యమయ్యాయి? ఇండియన్ ఓషన్లో జరుగుతున్న ఒక విచిత్ర పరిణామమే దీనికి కారణమా? భారత ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు నైరుతి రుతుపవనాలు వెన్నెముక లాంటివి. దేశానికి ఏడాది పొడవునా పడే వర్షపాతంలో దాదాపు 70 నుంచి 80% వరకు వర్షాలు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురుస్తాయి. వరి, పప్పు ధాన్యాలు, పత్తి లాంటి పంటల సాగు ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే రుతుపవనాలు సమయానికొస్తే రైతు ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. జలాశయాలు నిండుతాయి. విద్యుత్ ఉత్పత్తి మెరుగవుతుంది. ఆహార ధరలు అదుపులో ఉంటాయి. కానీ వర్షాలు ఆలస్యమైతే, సాధారణం కంటే తక్కువగా కురిస్తే దాని ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి జూన్ ప్రారంభంలోనే రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ తర్వాత అంచనాలు మారిపోయాయి. దీంతో సాధారణ ప్రజల నుంచి రైతుల వరకు అందరిలోనూ ఆందోళన పెరిగింది. అయితే దీనికి ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు హిందూ మహాసముద్రాన్ని చూపిస్తున్నారు. సాధారణంగా ఇండియన్ ఓషన్ అనేది రుతుపవనాలకు ఒక భారీ ఇంజిన్లా పనిచేస్తుంది. సముద్రంలోని వెచ్చని నీరు ఆవిరై మేఘాలను తయారు చేస్తుంది. ఈ మేఘాలు అల్పపీడన వ్యవస్థలను సృష్టిస్తాయి. ఆ అల్పపీడనాలు ఉత్తర దిశగా కదులుతూ ఇండియా వైపు వర్షాలను తీసుకొస్తాయి. కానీ ప్రస్తుతం ఈ సహజ ప్రక్రియలో ఆశించిన స్థాయిలో చురుకుదనం కనిపించడం లేదు. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే భారత్కి దక్షిణానున్న సముద్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మేఘాలు ఏర్పడడం లేదు. వర్షాలను తీసుకొచ్చే వ్యవస్థలు కూడా పెద్దగా అభివృద్ధి చెందడం లేదు. దీని ఫలితంగా రుతుపవన గాలులు పూర్తి బలాన్ని సంతరించుకోలేకపోతున్నాయి. సాధారణంగా సముద్రం నుంచి భూభాగం వైపు బలంగా వీచాల్సిన తేమతో కూడిన గాలులు ఇప్పుడు అంత శక్తివంతంగా కనిపించడం లేదు. అందుకే కేరళ తీరానికి చేరిన రుతుపవనాలు వేగంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంలో ఇబ్బంది పడుతున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నా అవి పూర్తి స్థాయి రుతుపవన వర్షాలుగా మారడం లేదు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఎల్నినో ప్రభావం. ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే ఈ సహజ ప్రక్రియ పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమైనప్పటికీ దాని ప్రభావం ఇండియాపై కూడా పడుతుంది. ఎల్నినో ఏర్పడినప్పుడు గాలుల దిశల్లో మార్పులొస్తాయి. తేమ పంపిణీ విధానం మారుతుంది. ఫలితంగా ఇండియాకొచ్చే వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఏడాది రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. అయితే దీని అర్థం రుతుపవనాలు రావని కాదు. ఆలస్యమైనా అవి దేశంలోకి ప్రవేశిస్తాయి. కానీ అసలు ఆందోళన వర్షాల పరిమాణం, పంపిణీ గురించే. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే ఒకే దేశంలో ఒక ప్రాంతం వరదలతో ఇబ్బంది పడుతుంటే మరో ప్రాంతం కరువుతో సతమతమయ్యే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇప్పుడు దేశం మొత్తం ఆకాశం వైపు మాత్రమే కాదు, భారత మహాసముద్రం వైపు కూడా చూస్తోంది. అక్కడ మళ్లీ మేఘాల కదలికలు పెరగాలి, అల్పపీడనల వ్యవస్థలు ఏర్పడాలి. సముద్రం తన సహజ చురుకుదనాన్ని తిరిగి పొందాలి. అప్పుడు మాత్రమే రుతుపవనాలు పూర్తి స్థాయిలో ముందుకు కదిలి దేశానికి ఉపశమనం అందిస్తాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రుతుపవనాలు వస్తాయి. కానీ ఈసారి వాటి కోసం ఎదురుచూపులు కొంచెం ఎక్కువయ్యాయి. ఆ ఎదురుచూపులు వెనుక ఉన్న అసలు కారణం భారత మహాసముద్రంలో కనిపిస్తున్న ఈ అసాధారణ పరిణామమే.